ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ కుమార్. నేను ఒక యూట్యూబ్ ఛానల్ కేఎస్కే ఎడ్యుకేషన్ రన్ చేస్తూ ఉంటా. ఈ ఛానల్లో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్టడీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. అదేవిధంగా ఆర్గానిక్ ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆర్గానిక్ ఫామ్ వల్ల మనకుండే బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి చాలా వరకు నేను చదివిన తర్వాత మా ఇంటి దగ్గర గత 3 to 4 years నుంచి ఆర్గానిక్ ఫామ్ని చేస్తూ ఉన్నా. నేను మా యొక్క ఆర్గానిక్ ఫామ్లో ఎలాంటి చెట్లు పెంచుతూ ఉన్నా, వాటిని యొక్క కాన్సెప్ట్ ఏ విధంగా ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ చెట్లలో మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే దాని గురించి నేను మీకు తెలియజేస్తానండి. ఒకసారి చూడండి నేను ఎలాంటి ప్లాంట్స్ పెంచుతూ ఉన్నాను. ఇది వచ్చేసి పపాయి చెట్టు అండి, పుప్పిల్ చెట్టు అని కూడా అంటారు. దాదాపు ఇప్పటి వరకు నేను ఈ ప్లాంట్ నుంచి 100 వరకు తీసామండి. ఇంకా మీకు చూసే కనిపిస్తూ ఉన్నాయి, అరౌండ్ 30 to 40 ఉంటాయి. అయినా ఇంకా గ్రో అవుతూ ఉంది. వీటికి ఇప్పటి వరకు నేను 0% పెస్టిసైడ్స్ వాడానండి. ఎలాంటి మందులు కొట్టకుండా ఆర్గానిక్ ఫామ్లో చేయడం జరుగుతుంది. 0 పెస్టిసైడ్స్ అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. చాలా టేస్టీగా, అదేవిధంగా చాలా పెద్ద సైజులో కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇవ్వండి. అదేవిధంగా ఇది గోవా ప్లాంట్ అండి. అదేవిధంగా ఇది జామ. ఇప్పటి వరకు దాదాపు ఒక 15 to 20 kgs వరకు తెంపింటాం. ఇంకా దాదాపు 5 to 10 kgs వరకు దీనికి ఉన్నాయి. చూస్తే అర్థమవుతుంది. దీనికి కూడా ఎలాంటి రకాల మందులు లేవు, 0 పెస్టిసైడ్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే దొండ చెట్టు అండి, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించేది. దానికి కూడా ఎలాంటి పెస్టిసైడ్స్ లేవు. రీసెంట్గా వర్షాలకు దెబ్బతిన్న తర్వాత మళ్ళీ చేయడం జరిగింది. ఇది వచ్చేసి కాకర చెట్టు అండి, బిటర్ గార్డ్. దీంట్లో మనకు ఈ ఆర్గానిక్ ఫామ్లో పెంచిన వెజిటేబుల్స్ తింటే మీరు ఈ పెస్టిసైడ్లో పెంచిన వాటిని తినలేరండి. ఎందుకంటే చాలా డెలిషియస్గా, చాలా టేస్టీగా ఉంటాయి, మనకు చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బచ్చల కూర అండి. మనందరికీ తెలుసు బచ్చల కూర ఎంత మంచిదో. చూడండి, ఇది కూడా మేము ఆర్గానిక్ ఫామ్లో ఎలాంటి పెస్టిసైడ్స్ లేవండి. దీంతో పాటు మేము చాలా రకాల ఫ్రూట్స్ ప్లాంట్స్ పెంచుతా ఉన్నాం. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అండి, 4 years అవుతుంది. 4 years నుంచి ఈసారి ఫస్ట్ టైం క్రాప్ వస్తుందండి, మీకు చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా సపోటా ఉంది. సపోటా కూడా నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి సపోటా ప్లాంట్ అండి, ఇది మీకు కనిపిస్తూ ఉంది. దాదాపు 3 years నుంచి క్రాప్ వస్తుంది. ఈసారి ఎక్కువగా వచ్చింది. దీనికి కూడా ఇప్పటివరకు మేము ఎలాంటి పెస్టిసైడ్స్ వాడలేదు. కంప్లీట్గా జీరో పెస్టిసైడ్స్. అంటే ఆర్గానిక్లో కూడా మేము పెద్దగా మందులు అంటే ఏం లేదు. సాయిల్ అనేది మాది చాలా వరకు ఇంతకుముందు నేను సాయిల్స్ని, డిఫరెంట్ సాయిల్స్ని వాడడం జరిగింది. సాయిల్ ఫర్టిలైజర్ అనుకుంటా. చూసుకుంటే రీసెంట్గా నేను ఒక 16 ప్లాంట్స్ తెచ్చానండి. కృష్ణారెడ్డి నర్సరీ అనేసి జడ్చర్ల దగ్గర ఉంటుంది, మనకు చాలా బాగుంటాయి అక్కడ ప్లాంట్స్. ఐ రికమెండెడ్, యూ కెన్ పర్చేస్ వెరీ గుడ్ ప్లాంట్స్. ఇది 3.5 yearsలో క్రాప్కి వస్తుందండి. దాదాపు 650 ml మనకు వాటర్ వస్తుంది. ఇది కూడా ఆర్గానిక్ ఫామ్లో ఇచ్చిన కాకర చెట్టు అండి. చూడండి ఎంత పెద్దగా పెరిగింది. ఇప్పటివరకు ఎలాంటి మందులు లేవండి. ఈసారి దీనికి మందులు కొట్టే ఆలోచన ఏం లేదు. కొద్దిగా తెగులు వచ్చిందనేసి ఈరోజు వేప నూనె కానీ వేరే ఇంకేదన్నా ఆర్గానిక్కి మందు కొట్టాలి. దీంట్లోనే చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ద్రాక్ష, ఇందులో కూడా ద్రాక్ష చెట్టు ఉంది. అదేవిధంగా ఇది వచ్చేసి బనానా ప్లాంట్. ఇక్కడ వచ్చేసి మీకు సీడ్లెస్ నిమ్మ. ఇది మనకు 365 days అందుబాటులో ఉంటుంది. ఇది వచ్చేసి యాపిల్ బెర్రీ. దీంతో పాటు మేము ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెంచుతూ ఉన్నామండి. ఎందుకంటే ఈ యొక్క క్రాప్ మంచిగా రావడం కోసం ఫ్లవర్స్ ఉండాలనేందుకు. ఇది వచ్చేసి మేరీగోల్డ్. ఇకపోతే ఇక్కడ పుదీనా, అదేవిధంగా వామ చెట్టు అంటారంటే ఇది దగ్గు వచ్చినప్పుడు ఉప్పు కలుపుకొని తింటారు. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. ఇది వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్. ఇది వచ్చేసి ఆల్ స్పైసీ, బిర్యానీలో వాడుతూ ఉంటారు ఇది. ఇకపోతే ఇక్కడ తమలపాకు చెట్టు అండి. ఇది చూడండి, తమలపాకు 0 పెస్టిసైడ్స్ అండి, ఏం లేవు. మా అమ్మ వాడుతుంది అనేసి ఈ చెట్టు పెంచడం జరిగింది మా అమ్మ కోసం.
చూడండి ఈ మధ్య బాగా పెరిగింది ఇది. ఇంకేమున్నాయి ఇక్కడ వచ్చేసి జామ అండి, రీసెంట్గా తీసుకొచ్చిన తైవాన్ జామ. ఇది 1 ఇయర్లో క్రాప్ వస్తుందండి. ఇది 2 ఫీట్స్ నుంచి క్రాప్ మనకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మొసంబి, ఇది వచ్చేసి పొమగ్రనేట్ దానిమ్మ అండి. ఇది వచ్చేసి ఆల్బుకరా. ఎందుకో ఆల్బుకరా ఈ మధ్య ఇంత గ్రో కావట్లేదు, ఇప్పుడే ఫ్రెష్గా వస్తున్నాయి. ఇది అదే. ఇకపోతే ఇక్కడ అంజీరా మా ఫ్రెండ్ ఇచ్చాడండి, హజీమ్. చాలా టేస్టీ ఫుడ్ అండ్ చాలా హెల్తీ ఫుడ్. ఇక్కడ వచ్చేసి 2 ఇయర్స్ అవుతుందండి ప్లాంట్. ఇది పొమోగ్రనేట్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఆర్గానిక్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే, వీటిని ఒకసారి మీరు తినడం స్టార్ట్ చేసిరంటే మళ్ళీ మీరు వేరే ఫుడ్ తినలేరండి, అంత టేస్టీగా ఉంటాయి. వీఆర్ ఎంజాయింగ్ విత్ గోవా మాకు చాలా మంచి టేస్టీగా ఉన్నాయి. అదేవిధంగా పప్పాయ అండి, మేము చాలా వరకు ఫ్రెండ్స్ కూడా ఇచ్చాము. మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే దాదాపు ఇప్పటి వరకు ఒకవేళ మేము కమర్షియల్గా అమ్మాలనుకుంటే 10,000 వరకు వచ్చేదండి. అంటే ఈచ్ వన్ 100 రూపీస్కి ఒక పీస్ అమ్మినా అని 1000 రూపీస్ వరకు వస్తాయి. ఇంకా 2 చెట్లు నాటాం. చూడండి ఇవి కూడా ఏం పెస్టిసైడ్స్ లేవండి, జీరో పెస్టిసైడ్స్. మీరు కూడా ఈ ఆర్గానిక్ ఫామ్లో ఇలా చెట్లను పెంచుకుంటే బాగుంటుంది. ఇంకా మేము ఈ మధ్యనే మిర్చి కూడా నాటానండి. ఇంకా ఈరోజు రేపట్లో ఈ వర్షం బంద్ అయితే ఇంకా వేరే ప్లాంట్స్ కూడా నాటాలనే ఉద్దేశం ఉంది. థ్యాంక్ యూ అండి ఎవ్రీబడి. మీరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తారు ఆర్గానిక్ ఫామ్ని అని అనుకుంటా ఉన్నాం. ఓకే, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, ఫార్మర్స్ని రెస్పెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.